హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ అక్షయ్ అయితే బయట చైర్ వేసినాం కదా, ఆ చైర్ మీద నిలబడి కాంపౌండ్ అవతలకి ఏదైనా సామాన్లు అనేది వేస్తానని చూపిస్తున్నాడు నాకు. సో ఇక్కడ వాని కోసం అయితే పాలు అయితే పెట్టాను. ఇక్కడ పాలు వేడైన తర్వాత వాడు కాసేపు బిస్కెట్ తిన్న తర్వాత నా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ నిలబడి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే వాన్ సౌండ్ వస్తుంది. అందుకోసమే వాయిస్ అనేది మ్యూట్ పెట్టి మళ్ళీ ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ లోపల వాయిస్ అనేది ఇస్తున్నా ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇట్లానే చేస్తుంటాడు. మార్నింగ్ స్టార్ట్ అయింది అనుకోండి 5:30కే లేస్తాడు వాడు. లేచి నన్ను కూడా లేపుతూనే ఉంటాడు. సో నిద్ర ఓనియాడు. సో మరి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. మరి సో ఇక్కడ పాలు మరిగిన తర్వాత నేను కూడా కొన్ని పాలు అయితే తాగుతాను మార్నింగ్. ఇది కేసీఆర్ కిట్ నుంచి నాకు మదర్ హార్లిక్స్ 2 బాక్స్ వచ్చిందండి. ఒక బాక్స్ అయితే అంటే 3 మంత్ ఉన్నప్పుడు నాకు కేసీఆర్ కిట్ అనేది వచ్చిందండి. అప్పుడు ఇంకా ఎలక్షన్కు ముందు వచ్చింది. అంతగా నాకేం నచ్చదు మదర్ హార్లిక్స్, కానీ తాగాలి కదా, అందుకోసమే తాగుతాను మార్నింగ్ అయితే. సో మా ఆయన తాగకపోతే తను తిడుతూనే ఉంటాడు మార్నింగ్. అందుకోసమే తన కోసమైనా తాగుతాను నేను. ఈ మదర్ హార్లిక్స్ నాకు 3 మంత్స్లో వచ్చినాయండి. ఇప్పుడు 8 మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకైనా కూడా ఒక్కటే ప్యాక్ అయిపోయింది. ఎందుకంటే నేను కొద్దిగా మా ఆయన ముందు వేసుకున్నట్టు చేస్తాను, కొద్దిగా వేసుకొని తాగుతాను. అందుకోసం ఇంకో ప్యాకెట్ అయితే ఈరోజు అయితే ఓపెన్ చేశాను. సో వైట్గా ఉంటుందండి. సో బాగుంటుంది, కానీ నాకు అసలు అది స్మెల్ అయితే పడతలేదండి. అందుకోసమే తాగాను నేను. కొద్దిగా వేసుకొని తాగుతాను. మా ఆయన ఉన్నప్పుడు ఇలా 2 స్పూన్స్ వేసుకుంటాను. తను లేనప్పుడు హాఫ్ అయితే వేసుకుంటాను అంతే. ఒక్కోసారి అయితే తాగను కూడా. కొద్దిగా పాలలో ఉండలు అవుతుందండి వేసిన తర్వాత. అందుకోసమే స్పూన్తో కొద్దిగా బాగా కలుపుకొని తాగుతాను. తాగాలంటే నాకు అస్సలు నచ్చదండి. సో పాలు తాగిన తర్వాత చపాతీ కోసం అయితే పిండి నానబెడుతున్నాను ఫ్రెండ్స్. చపాతీ మనము చేసుకునే ముందు 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే చపాతీ అయితే బాగా స్మూత్గా వస్తాయి. అందుకోసమే నేను చపాతీ పిండి నానబెట్టిన తర్వాత పనులు అనేది స్టార్ట్ చేస్తాను. ఎంత పిండి నానితే అంత స్మూత్గా అయితే చపాతీ వస్తాయి. పిండి ఎలాంటిదైనా సరే మనము పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకునే దాంట్లో కూడా ఉంటుంది. మనము గట్టిగా కలుపుకున్నాం అనుకోండి చపాతీ చాలా గట్టిగా ఒకలాగా వస్తాయి గట్టిగా. సో మనం స్మూత్గా కలుపుకుంటే పిండి స్మూత్గా వస్తాయి చపాతీ అనేది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం నీళ్ళు ఒకటేసారి వేసుకొని కలపవద్దు. మనం ఎంత పిండి కలిపితే అంత చపాతీస్ అయితే బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయండి. సో ఇక్కడ మేము అక్షయ్ కూడా కూర్చున్నాడు. ఇక్కడ మధ్యలో వస్తే తిట్టినందుకు అక్కడ పోయి కూర్చున్నాడు. బిస్కెట్ తింటలేడు, అసలు చేయిలో పట్టుకొని కూర్చున్నాడు అంతే. నాతో ఏదో మాట్లాడుతున్నాడు వాడు. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. పైననే చేసుకోవాలి. చపాతీ బాగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనము ఇది నానబెడతానండి. పిండి సైడ్కి పెట్టేస్తా. సైడ్కి పెట్టిన తర్వాత ఇక్కడ అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టినానండి. మనము మా ఆయన డ్యూటీకి వెళ్ళి 1/2 అవర్ ముందు అప్పుడు చేస్తా అన్నం వేడిగా. నానబెడితే తొందరగా అవుతుంది అనేసి నానబెట్టిన. ఇక్కడైతే వాడు బిస్కెట్ పట్టుకొని ఆడుతూనే ఉన్నాడండి ఇంకా. సో వాని కూడా అక్షయ్కి పాలంతా తాపిన తర్వాత బిస్కెట్ తిన్న తర్వాత నేను కూడా ఇక చపాతీ చేద్దాం అనేసి కూర్చున్నానండి. చపాతీ కూడా పిండి బాగా నానింది. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉండలు చేసుకుంటానండి. మన చపాతీ సైజు ఉండలు అయితే చేసుకుంటాను. వానికి టీవీ పెట్టినానండి. టీవీ సౌండ్ వస్తుందని ఇక్కడ కూడా మ్యూట్ చేసిన వాయిస్ నాది. మళ్ళీ కాపీరైట్ క్లైమ్ అవి ఎందుకు అనేసి. సో ఇక్కడ మనకు చపాతీకి ఉండలు అయితే ఒకేసారి చేసి పెట్టుకుంటున్నాను. తొందరగా అవుతాయి అనేసి మనకు ఈజీగా అవుతుంది. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసి మొత్తం అయితే పెట్టుకుంటాను నేను ఇట్లా. ఇక్కడ చపాతీ చేస్తుంటే వాడు కూడా చేయడానికి అయితే మధ్యలో వస్తున్నాడు. కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీ అనేది చేసుకుంటాను నేను. అక్కడ గ్యాస్ కట్ట మీద చేసుకుంటానండి. గ్యాస్ కట్ట చిన్నగా ఉంది, మీకు వీడియోలో చూపిస్తాను. అందుకే అక్కడ చెయ్యను నేను. బోగన్లు పెట్టడానికి సరిపోతుంది, గ్యాస్ కట్టకే కవర్ అయిపోతుంది అంతే. చిన్నగా ఉంది, అందుకోసమే నేను ఇక్కడ కింద కూర్చొని చేస్తాను. గ్యాస్ కింద పెట్టుకొని చపాతీ కాల్చుకోవచ్చు అండి. కానీ అక్షయ్ మధ్యలో వస్తాడు, మళ్ళీ ఎందుకు ఇబ్బంది అనేసి నేను కింద పెట్టాను. కింద పెట్టడానికి భయం అవుతుంది, వాడు మస్తు తులువ ఉన్నాడు కాబట్టి.
ఇక్కడ చపాతీ సైజ్ అయితే చేసుకున్నానండి నేను. మళ్ళీ ఒక నెక్స్ట్ చపాతీ కూడా చేసుకుంటున్నాను. వాని కోసమే భయం వేసి నేను పెట్టానండి. గ్యాస్ కిందికి పెడితే తొందరగా అయితే కానీ మొత్తం చపాతీ ఇలా చేసుకొని గ్యాస్ కాడ మొత్తం అయితే చపాతీ కాలుస్తాను. సో అవి చపాతీలు అయితే కంప్లీట్ చేశానండి. చపాతీలు అయితే చేసడం అయితే అయిపోయింది. చపాతీ అయితే కాలవాలి. ఇక్కడ మా ఆయన చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ కూడా వేస్తున్నారు. బాగా వాష్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసిందండి. ఫస్ట్ ఆయిల్ మళ్ళీ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత చికెన్ అనేది వేసాను. ఇక్కడ నేను కూడా చపాతీ అనేది కాలుస్తున్నాను. ఒక సైడ్ మా ఆయన చికెన్ చేస్తున్నారు. ఒక సైడ్ నేను ఇక్కడ చపాతీ అనేది కాలుస్తున్నానండి. చపాతీ బాగా 4 మూలలు కాలితేనే టేస్ట్ అనేది వస్తుందండి. కచ్చపచ్చగా కాలిస్తే టేస్ట్ అనేది ఉండదు. ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టట్లేదండి చపాతీకి. నేను కొద్దిగా పిండి తీసుకున్నప్పుడు అంతే ఆయిల్ అప్లై చేసిన అంతే. మళ్ళీ నేను ఎక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేయను. ఇక్కడ చికెన్ కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తున్నారు చూడండి మా ఆయన. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నారు. ఇక్కడ నేను పక్కకు నిలబడి వీడియో అనేది తీస్తున్నానండి నేనే. కొద్దిగా పసుపు వేసుకున్నారు. చపాతీ మొత్తం నాదైతే కంప్లీట్ అయిందండి పని. అన్నం ఒకటి చేయాలి, తర్వాత చేస్తాను. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. సింపుల్గా అండి, మేము ఎక్కువగా ఇది చేయము. సింపుల్గా కర్రీసే చేసుకుంటాము. ఇక్కడ కారం పొడి వేసుకుంటున్నారండి. మాకు కొద్దిగా కారం అయితే ఎక్కువనే కావాలి, అందుకోసమే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేస్తారు మా ఆయన. స్టార్టింగ్లో నేను కొద్దిగా తక్కువ తినేదాన్ని. ఆ తిని నాకు కూడా అలవాటు అయిపోయిందండి. ఈ యొక్క సైడ్ కూడా అన్నం కూడా పెట్టేశానండి. మళ్ళీ టైం అవుతుంది అనేసి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాం చూడండి. అంత నీళ్ళు కాదు, అంత చిక్కగా చేసుకోలేమండి, మీడియం. మనకు ఇక్కడ కూర అయితే ఉడుకుతుంది చూడండి. కొద్దిగా కొబ్బరి పొడి అనేది వేసుకుంటున్నాము. కంపల్సరీ అండి చికెన్ మటన్లో మేము కొబ్బరి పొడి అనేది యూజ్ చేస్తాము ఇప్పుడు. ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా అన్నం కొద్దిగా మేము మెత్తనే చేస్తానండి. అక్షయ్ తినిపిస్తాను కదా, కొద్దిగా గట్టిగా ఉంటే వానికి తినడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ గరం మసాలా అనేది వేసుకుంటున్నాం చూడండి. ఎంటీఆర్ గరం మసాలా ఒకటి, నార్మల్ ఇంట్లోనే మనము చేసుకున్న గరం మసాలా వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటున్నారు. సో ఇక్కడ చికెన్ అయితే మాది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇక సింపుల్గా అండి, ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే. సో చికెన్ అయితే ఆఫ్ చేసి పెట్టిన గ్యాస్. ఇక్కడ అన్నం అయితే మిగిలింది. అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి. అన్నం కూడా వంపి ఇప్పుడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమేమి వంట అని నేను చూపిస్తాను. వేడిగా చికెన్, చపాతీ, రైస్. సో వంట కంప్లీట్ అయిపోయింది. అక్షయ్కి స్నానం చేయించానండి. అక్షయ్ స్నానం చేసిండు. తర్వాత నేను కూడా స్నానం చేసుకొని వచ్చానండి. వచ్చిన తర్వాత పూజ చేద్దాం అనేసి చేస్తున్నానండి. తల స్నానం చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ ముట్టాను కాబట్టి, ఇంకా తినలేదు. చికెన్ ముట్టాను కాబట్టి తల స్నానం చేసుకున్నాను. పూజ చేద్దాం అనేసి చేస్తున్నాను.
ఈ గోమాత విగ్రహాన్ని నేను రీసెంట్గా తీసుకున్నానండి. ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని అంటారు. సకల ఐశ్వర్యాలతో కలుగుతాయి, మన మనసులో ఉన్న కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి అని అంటారండి. నేను కూడా గోమాత బొమ్మను అయితే తీసుకుని వచ్చి పెట్టానండి. దాన్ని కూడా పూజ చేశానండి. మీరు కూడా తప్పకుండా గోమాత విగ్రహాన్ని అయితే తీసుకుని వచ్చుకోండి. సో మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు ఆకలి వేస్తుంది నాకైతే. ఏంటో అండి పొద్దునుంచి బాగానుండా సడన్గా నాకు సేమియా పాయసం తినాలనిపించింది. ఈ ప్రెగ్నెన్సీలో చూడండి ఎప్పుడు ఏం తినాలనిపిస్తుందో మనకే తెలియదు. సో సడన్గా పుట్టిందండి సేమియా పాయసం తినాలనేసి ఇక తొందరగా సేమియా పాయసం అయితే చేశాను. నెయ్యిలో వేసి బాగా చేశాను స్వీట్గా. సో జీడిపప్పు ఒకటే వేసానండి, బాదం అవన్నీ వేసి నాకు అసలు అది నచ్చదు కాబట్టి జీడిపప్పు అంతే వేసాను. చాలా టేస్ట్గా సూపర్గా అయితే అయ్యింది. సో పూజ అయిన తర్వాత ఫస్ట్ స్వీట్ అయితే తింటున్నాను. సో సడన్గా పుట్టిందండి నాకు ఈ కోరిక స్వీట్ తినాలనేసి, అందుకోసమే వెంటనే చేసుకున్నాను. సో అక్షయ్ కూడా రమ్మన్నాను తిందా నాన్న అనేసి. వానికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. వాడు కూడా తింటాడు స్వీట్ ఎక్కువగా. కారం అయితే తింటాడు మీడియము, కానీ స్వీట్ అయితే ఇలాంటివి అయితే బాగా తింటాడు. వానికి కూడా ఇష్టము. నేను వీడియోలో మాట్లాడుతుంటే వాడు కూడా అని అంటున్నాడు. వీడియోకు పోజులు ఇస్తున్నాడు అలానే. ఈరోజు వీడియో ఇంతేనండి. ప్లీజ్ అండి ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా ఆదరించండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.